నిన్న ఒక యూట్యూబర్ ఎవరో కంటెంట్ క్రియేటర్ ఒక మంచి పాయింట్ చెప్పాడు బెట్టింగ్ యాప్స్ ప్రమోటర్స్ మీద. ఇప్పుడు వాళ్ళ మొహాలు చూస్తే ఎట్లా నమ్మబుద్ధి అవుతుందిరా, వాళ్ళు మీకు డబ్బులు ఇస్తారు లేకపోతే ఫోన్లు ఇస్తారని చెప్పి అని అన్నాడు. కరెక్టే కదా, పాయింటే కదా అనిపించింది. ఇప్పుడు వాళ్ళే లేబర్ గాలలా ఉన్నారు, వాళ్ళు వేరే వాళ్ళకి లక్షలు లక్షలు ఇస్తారంటే ఎట్లా నమ్మారా మీరు అని అడుగుతున్నాడు. వ్యాలిడ్ లాజికల్ పాయింట్ అది. అసలు వాళ్ళకి నిజంగానే అంత ఉంటే వాడు వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఇచ్చుకుంటాడు, వాళ్ళ చుట్టాలకి ఇచ్చుకుంటారు, కానీ వాడు మీకెందుకు ఇస్తారా రోడ్ల మీద దానేగాళ్ళందరికీ? వాడికి ఏమరిగింది? మీకన్నా సిగ్గు ఉండాలి. ఎవడైతే అది నమ్మి అన్న నాకు కావాలని అడిగే వాళ్ళు ఉంటారు చూడు, మీకు కొంచెమైనా సిగ్గు బుర్ర ఉందారా? ఎవడోడో ఎందుకు ఇస్తాడు మీకు? అసలు వాళ్ళకి ఏం అవసరం రా మీకు ఇచ్చేది? వాడు ఫేక్ ఫ్రాడ్గా ఊరికి ఒక ఫోన్పే చేశాని చెప్పి ఏదో బ్లర్డ్ స్క్రీన్ చూపిస్తాడు. అది మీరు ఎట్లా నమ్ముతున్నారు అసలు? అంటే ఎవడో ఏదో 50,000 ఇస్తా, ₹1,00,000 ఇస్తా అంటే ఇచ్చేస్తారా? అసలు ఇంట్లో అన్నదమ్ములకే సరిగ్గా ఈ రోజుల్లో వాడని రోజుల్లో ఎవడో రోడ్డు మీద 700 వచ్చి మీకు డబ్బులు ఇస్తా అంటే నమ్మడానికి నీకన్నా కొంచెమన్నా సెన్స్ ఉండాలి కదా. గివేవే ఈ యాప్ ఇన్స్టాల్ చేసినోడు ఏంటి మళ్ళీ ఇంకో యాప్? వాడేమన్నా మీకు అప్పు ఉన్నాడా? అప్పు నోడికే డబ్బులు ఇస్తే మనం వాడు ఎంట వాడు అడగదు, అన్న డబ్బులు రిటర్న్ డబ్బులు ఎప్పుడు ఇస్తావు అని చెప్పి ఓడోడో రోడ్ల మీద వాళ్ళందరూ మీకు డబ్బులు